నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఈ క్రిస్మస్ దినాన యేసయ్య అనే దేవుడు మన జీవితాల్లో పుట్టకపోయింటే మన జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తా. ఆయన పుట్టుక నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చాలని దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఆయన పుట్టుక నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేయాలని దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఆయన పుట్టుక నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనల్ని సంతోషంగా ఉంచాలని దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఆయన పుట్టుక ఎందుకోసం అంటే మనందరి కోసం, సర్వమానవాళి కోసం, మానవాళిని మంచి మార్గంలో నడిపించడం కోసం. మానవాళిని ఏ మార్గంలో నడిపించాలంటే మంచి మార్గంలో నడిపించడం కోసం. ఈరోజు నీ జీవితం ఒకవేళ దారి తప్పిపోయి నీవు బ్రతుకుతున్నావేమో, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నీవు బ్రతుకుతున్నావేమో. నాకు యేసయ్య వద్దు, నాకు ఏ దేవుడో వద్దు, నాకు ఎవరో వద్దు, కుటుంబం వద్దు, నేను ఒక్కనే నా ఇష్టానుసారమైన బ్రతుకును నేను బ్రతుకుతాను అనే ఆలోచనలో నీవు ఒకవేళ బ్రతుకుతున్నావేమో. ఈరోజు నీతో ఒక మాట చెప్పాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఏంటంటే నిన్ను బాగు చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఒకవేళ నీవు ఎటువంటి పరిస్థితులు గుండా నీ ప్రయాణమై వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ జ్ఞాపకం పెట్టుకో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జ్ఞాపకం పెట్టుకో ఏంటంటే ఈరోజు నీ జీవితంలో ఒక ఆశ నెలకొల్పటానికి యేసయ్య నీ జీవితంలోనికి వచ్చాడు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే